టీసెట్ ద్వారా ఎవరైతే డిఎడ్ ఆర్ టీటీసీ ఎవరైతే చేద్దామనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మెయిన్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతారు, వాటి గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు కదండి. సో ఈ తెలుగు మీడియం వాళ్ళకు ఓన్లీ ఇంగ్లీష్కి 10 మార్క్స్ ఉంటుంది. అండ్ ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు కదా, సో ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు టోటల్ 20 మార్క్స్ ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నారు కాబట్టి. ఈ తెలుగు మీడియం వాళ్ళకు ఓన్లీ 10 మార్క్సే ఉంటుంది. ఈ తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు 20 మార్క్స్ ఉంటుంది. ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తెలుగు 10 మార్క్స్ ఉంటుంది. సో ఓవరాల్గా 30 మార్క్స్. సో మీకు ఏ మీడియంలో అయితే కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో, ఏ మీడియంలో అయితే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఆ మీడియంకి సంబంధించిన సబ్జెక్టులో ఎక్కువ మార్క్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 20 ఉంటాయి. సిలబస్ వచ్చేసి తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సేమ్ సిలబస్, కాకపోతే క్వశ్చన్స్ కొన్ని టాపిక్స్ నుంచి తెలుగు మీడియంలో అడుగుతారు, ఇంగ్లీష్ మీడియంలో ఈ అన్ని టాపిక్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు వర్బ్, సెకండ్ వచ్చేసి టెన్సెస్, థర్డ్ వచ్చేసి యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ నుంచి వస్తాయి, ఫోర్త్ క్వశ్చన్ ట్యాగ్స్, ఫిఫ్త్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి, సిక్స్త్ కండిషనల్ సెంటెన్సెస్, సెవెంత్ పార్టిసిపల్, ఎయిత్ నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్స్. సో వీటి యొక్క డెఫినేషన్స్ ఏం అడగారండి, వీటి యొక్క సెంటెన్సెస్లో కావచ్చు వాటిలో అడుగుతారు. సో అక్కడ నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్ ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ బ్లాంక్లో ఏమొస్తుంది అలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 9th వచ్చేసి కంజంక్షన్స్, 10th ఆర్టికల్స్, నెక్స్ట్ 11th ప్రిపోజిషన్స్, 12th అడ్వర్బ్స్, 13th ఫ్రేజల్ వర్బ్స్, 14th సినానిమ్స్, 15th యాంటోనిమ్స్. సో ఆపోజిట్ వర్డ్స్ మీనింగ్స్ అన్నీ అడుగుతారు. 16th వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, 17th ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, 18th స్పెల్లింగ్స్, 19th టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, 20 ఐడెంటిఫై కరెక్ట్ సెంటెన్స్, 21 వచ్చేసి ప్యాసేజ్. సో ఇక్కడ మెయిన్గా ఈ ప్యాసేజ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఉంటుందండి. సో ప్యాసేజ్ వచ్చేసి మనకు 5 క్వశ్చన్స్ అడుగుతారు, ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్లో ఆ ప్యాసేజ్కి రిలేటెడ్ అయిన 5 క్వశ్చన్స్ అడుగుతారు, 5 మార్క్స్ ఉంటుంది. ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకు ఉండదు, ఓన్లీ 10 మార్క్సే కాబట్టి వాళ్ళకు జస్ట్ గ్రామర్ పార్ట్ అడుగుతారు. ఇది ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ప్యాసేజ్ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, 23 వచ్చేసి ఎర్రర్స్ ఇన్ ద సెంటెన్స్, 24 రీఅరేంజ్ ద సెంటెన్స్ ఇన్ ఆర్డర్స్. సో ఈ 24 టాపిక్స్ మెయిన్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అన్ని చదవాలి. 24 టాపిక్స్ తెలుగు మీడియం వాళ్ళు కొన్ని స్కిప్ చేసినా పర్లేదు. సో మీరు చదువుతా అంటే అన్నీ చదవచ్చు. సో మీకు ఎక్సెప్ట్ ప్యాసేజ్ మిగతా గ్రామర్ పాయింట్ నుంచి ఏవన్నా రావచ్చు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే అన్ని టాపిక్స్ చదవాలి, తెలుగు మీడియం వాళ్ళు మీరు కూడా అన్ని చదివి ఆ ప్యాసేజ్ ఒక్కటి రాదు, మిగతా అన్ని గ్రామర్ పార్ట్ ఎక్కడి నుంచైనా వస్తుంది. సో మెయిన్గా మీరు ఆల్రెడీ ఏదైనా ఇంగ్లీష్ బుక్, ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించిన బుక్ ఉంటే ఆ బుక్లో ఉన్నది చదువుకోండి సరిపోతుంది. సపరేట్గా వేరే బుక్స్ కొనాల్సిన అవసరం లేదు, వేస్ట్ ఆఫ్ మనీ. సపోజ్ మీ దగ్గర ఏ బుక్ లేదు అనుకుంటే నీతూ సింగ్ బుక్ ఉంటుందండి. సో నీతూ సింగ్ మేడం బుక్ అమెజాన్లో టైప్ చేయండి. సో వాల్యూమ్ 1 బుక్ ఉంటుంది, ఆ ఒక్క బుక్ సరిపోతుంది. మీరు నాట్ ఓన్లీ డీసెట్ ఎంట్రన్స్, మీకు ఫ్యూచర్లో వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఆ బుక్ యూజ్ అవుతుంది. లేదు మీకు వేరే బుక్స్ తెలిసినా మీరు ఏమన్నా తీసుకోవచ్చు. గ్రామర్ ఏ ఆధార్లో అయినా ఏ బుక్స్లో అయినా సేమ్ ఉంటుంది. సో మీ దగ్గర ఆల్రెడీ ఉంటే పర్చేస్ చేయకండి. సపోజ్ లేకపోతే నీతూ సింగ్ బుక్ అయితే మీరు తీసుకోండి, లేకపోతే మీకు నచ్చిన బుక్ ఏదన్నా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో గ్రామర్ అయితే ఆ గ్రామర్ నార్మల్ గ్రామర్ చదువుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇవి ఓవరాల్గా మనకు 24 టాపిక్స్ అయితే ఉంటాయి ఇంగ్లీష్లో. అండ్ ఇంగ్లీష్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ మోడల్ ఆఫ్ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈ 24 టాపిక్స్లో ప్రీవియస్ ఇయర్స్లో లాస్ట్ ఇయర్ 5 ప్రీవియస్ ఇయర్స్ అంటే 2020 నుంచి 25 వరకు ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రిపీటేషన్ అయినాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, వాటి గురించి డీటెయిల్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. సో దట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు 20కి కనీసం 15+ అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు 7+ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.